శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటివంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. కుంభరాశి వారికి గురువు యొక్క సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. గురువు షష్టమంలోకి మారబోతున్నాడు. షష్టమంలోకి మారబోతున్నటువంటి గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అక్టోబర్ 19వ తారీఖు నుండి కలిసి వచ్చేటువంటి కొన్ని ఫలితాలు అనేది ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రశాంతమైనటువంటి మానసికమైనటువంటి సంతృప్తి ఇవ్వగలుగుతాడు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ప్రశాంతత, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది.
మరియు అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, వాటితో పాటు కుటుంబ ఆర్థిక స్థితిలో కొత్తగా ఉద్యోగం రావటం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి పురోభివృద్ధి దిశలో కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు పంచమంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ధనాధిపతి మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభాధిపతి ఉచ్చ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత అనేది కలిసి రావటం, ఇంతకుముందు మిమ్మల్ని ద్వేషించినటువంటి వారు, దూరంగా జరిగినటువంటి వారు కలిసి రావటం, కొత్త స్నేహితులు కలిసి రావటం అనేది మంచి పరిణామంగా చెప్పచ్చు. ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి వారి దగ్గర నుంచి కొన్ని సహాయాలు వాళ్ళ దగ్గర నుంచి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ముఖ్యంగా ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు మరియు అదేవిధంగా టీచింగ్ వృత్తి చేస్తూ మరియు అదేవిధంగా ఇక స్కూల్ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా మంచి యోగకారకమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. స్కూల్ బిజినెస్తో పాటు స్కూల్లో పనిచేస్తున్నటువంటి మేనేజ్మెంట్ కాకుండానే వారు ఎవరైతే ఉంటారో స్టాఫ్ కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. బంగారం వృత్తి, బంగారం షాపుల్లో పనిచేసేటువంటి వారు, గృహోపకరణాలు అమ్మేటువంటి వారు అనే వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఫుడ్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, ఈ యొక్క హోటల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, నిర్వాహకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఖర్చు విషయంలో దుబారా ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది. ఆ దుబారా ఖర్చుకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఆ చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలకి శుభ సూచకంగానే ఈ జరిగేటువంటి ఒక పరిణామాలు అనేవి ఎదురవుతాయి. ఖర్చు పెట్టేటువంటి డబ్బు సద్వయంగా మారటం, కుటుంబానికి సంబంధితమైనటువంటి డబ్బుగానే ఖర్చు పెట్టాలి అనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానికి అవి కలిసి రావడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఆ యొక్క చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా గురువు సువర్ణమూర్తిగా 48 రోజుల పాటు కొంచెం అవకాశాలను మెండుగా ఇవ్వడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగానే చెప్పచ్చు. కుటుంబాల్లో కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం భార్యాభర్తల మధ్య నెలకొనడం మరియు అదేవిధంగా మానసిక చింత కొంచెం తగ్గడం, ఈ 48 రోజుల పాటు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. జీవితంలో సుఖం, ప్రశాంతత, సమయానికి కావలసినటువంటి భోజనం ఉంటే అంతకన్నా ఇంకా ప్రశాంతత ఏముంటుంది అనేటువంటి ఒక ఆలోచన కలగడం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. ఈ 48 రోజుల పాటు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు ఈ 48 రోజుల్లో. ఈ రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల గురించి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు అదేవిధంగా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.